కొన్ని జయించిన తర్వాత అది ఆచారము కానీ, శాపము కానీ, పాపము కానీ, దాన్ని ఆనవాళ్ళు కూడా నీ దగ్గర ఉండకూడదు. దాన్ని మర్చిపో, దాన్ని వదిలే, దాన్ని కంటిన్యూ చేయటం. మొన్న కూడా సాక్ష్యం చెప్తున్నాడండి, భయంకరంగా తాగేవన్నీ తిరిగేవన్నీ ప్రభు నన్ను మార్చాడండి, నాకు ఈ అద్భుతం చేశాడండి, అది ఇది అని చెప్పారు. బాగానే ఉంది అనుకుందామా? కాదు. వాడు చెబుతున్నప్పుడు నేను గతంలో విగ్రహారం చేశానని, మద్యపానం, దారుణమైన జారత్వం, ఇలాంటి విషయాలని వాడు ఒప్పుకుంటున్నప్పుడు పశ్చాత్తాపం ఉండాలా, విచారం ఉండాలా? వాడు మంచి చిద్విలాసంగా నేను ఒక్కడిని ఒంటి చేత్తో సెంచరీ కొట్టానంటే చెప్తున్నాడు వాడు. ఒకప్పుడు మరి చాలా భయంగా మామూలు ఉండేవాళ్ళు కాదండి బాబు, అసలు బేవచ్చం. అందులో పశ్చాత్తాపం ఏముంది అసలు? అది చాలా ఆస్వాదిస్తున్నాడు. నేను చెప్పిన తర్వాత నేను అన్నాను, డైరెక్ట్ మైకులని చెప్పేశాను, ఈ సహోదరుడు పాపాన్ని విడిచిపెట్టాడు కానీ పాపాన్ని అసహించుకోలేదు. వాక్యం చదివాను, సామెత 8:13, యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాయి అనగా చెడుతనమును అసహ్యించుకోండి. వీడు అసహ్యించుకోవట్లేదు. ఇంకా ఈ రోజుకి ఇంకా మానేశాడు. నిజమే, వ్యభిచారం చేయట్లా, జారత్వం లేదు, మద్యపానం లేదు, కానీ ఇప్పటికీ దాన్ని అసహ్యించుకోవట్లా. మంచి పాజిటివ్గా ఫీల్ ఉంది. వీడు ఎప్పటికైనా మళ్ళీ పడిపోతాడికి వేస్ట్ అని చెప్పాను. అది తగ్గించుకుపోయాడు. మీరు అలాగంటారంటే, నువ్వు అలా చెప్పాక మీ ఇంకెలాగంటాను నేను? నువ్వు పాపం విషయంలో పశ్చాత్తాపడాలి కదా, సిగ్గుపడాలి కదా, బాధపడాలి కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖం కలగాలి కదా.